సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన SLR at the 5 యూట్యూబ్ ఛానల్కు మరి తీసుకొచ్చినటువంటి అంశం ఏమంటే, శని మహర్దశ గురించి. మరి శని దశ ప్రతి వాళ్ళకి కూడా మరి జీవిత కాలంలో కనీసం ఒకసారైనా శని దశ వస్తుంది. శని దశ, మరి శని అనకూడదు, శనేశ్వరుణ్ణి, మరి అందుకే శని అని అంటున్నాను. శని దశ వచ్చినప్పుడు మరి ఎవరికైతే శనేశ్వర స్వామి యొక్క మరి అనుగ్రహం అంటే అది మంచిదే. శని వచ్చిందంటే భయపడతారు, బాధపడతారు. మరి శనిదేవుడు భయపెట్టడానికి, బాధ పెట్టడానికి అయితే కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మరి వజ్రము మామూలుగా మెట్టలు ఎట్లా ఉంటుందంటే బొంతుగా బతుకగా ముతకగా ఉంటుంది. మొదట వజ్రం భూమిలోంచి తీసినప్పుడు అట్లా ఉన్న మనుషుల్ని మరి పాలిష్ బట్టి మరి ఇంకా బాగా మెరిసేటందుకు మరి ఆ శనేశ్వర స్వామి వారు మరి మన జీవితాల్లోకి ప్రవేశించి ప్రతి వారి జీవితంలోనూ కూడా మరి ఏదో ఒక సమయంలో వచ్చి 7.5 సంవత్సరాలు మరి తిష్ట వేసుకొని మరి ఉండి మరి కొంతకాలం మరి మొదటి కాలంలో మరి కొన్ని ఇబ్బందులు, కష్టాలు మరి ఆయన వచ్చి మనలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు అయితే జరుగుతాయి. వాటికి మరి ఆయననే మరి ఆరాధిస్తూ మరి ఆ జీవితాన్ని గడుపుతున్నట్టయితే పెద్దగా మరి ఆయన కూడా ఈశ్వర పుత్రుడు కాబట్టి ఆయన కూడా బోలాశంకరుడు లాంటి మంచి గుణంతోనే మరి ఈ ఎవరైతే శనేశ్వర దశ జరుగుతున్న వాళ్ళకి మరి వాళ్ళ మీద దయచూపి కొన్ని అయితే బాధలు పెడతాడు. ఈ బాధలో రాకూడదురా నాయన, మరి చనిపోతే బాగు మరి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక 4 సార్లు చచ్చినా ఆ కాలం జరుగుతున్నప్పుడు 4 సార్లు చచ్చినా బాధ లేదు నాయన. ఈ కాలం టైంలో అంత ఇసుకు విరక్తి పుట్టింది జనానికి. అయితే అన్ని బాధలు పెట్టిన శనేశ్వర స్వామి మరి ఆయన శనేశ్వర స్వామి మరి జ్యేష్ఠాదేవి సమేతుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆయన భార్య అమ్మ పేరు జ్యేష్ఠాదేవి అంటే మరి ఇద్దరిది కూడా ఒకే స్వభావం. మరి వారిద్దరూ ఎవరి దగ్గరికి అయితే వస్తారో మరి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఆర్థిక పరమైన మరి అనేక సమస్యలతోటి చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆ జ్యేష్ఠ అమ్మవారి సమేత అయినటువంటి శనేశ్వర స్వామి ఎవరిలోకి ప్రవేశించుతారో మరి ఆ శనేశ్వర స్వామి వారికి 7.5 సంవత్సరాల్లోని తొలి భాగంలోని మరి 4.5 సంవత్సరాలు మరి చాలా కష్టాలు, బాధలు పెట్టి మరి ఆ కష్టాలు, బాధలు ఏమిటికి పెడతారంటే, జ్ఞానం మనకి నేర్పటానికి, సమాజంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, సమూహాల పట్ల మరి మనం ప్రతిరోజు కూడా ఎట్లా జీవించాలి అనే విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు చేసి అన్ని జ్ఞానాన్ని నేర్పి మరి జ్ఞానవంతులను చేసి మరి మొదట 4.5 సంవత్సరాలు మనల్ని బాగా ఇబ్బందులు పెట్టి మరి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, ఏమిటికి వస్తున్నాయి అని అన్నీ మరి మంచిగా ఆలోచించేటట్టు చేసి మరి ఆయన దయతోటి విజ్ఞానాన్ని బాగా ప్రసాదించి ఇక లాస్ట్ 2.5 సంవత్సరాల్లో మరి ఏం చేస్తారు అని అంటే, ఆయన 5 సంవత్సరాల తర్వాత మిగతా 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా బాధలు ఉంటాయి ఖచ్చితంగా. మా దృష్టి ఏంటంటే, మరి మాది శనేశ్వర స్వామికి సంబంధించినటువంటి 11th రాశి కాబట్టి మాకు మాకు పాపం కలిసి ఆయన ఆ శనేశ్వర స్వామి దయ కొద్దిగా మంచిగా ఉండి కొంత మా కుంభరాశి వాళ్ళకి వచ్చినప్పుడు కొంత కన్సెషన్ రాయితీ ఇచ్చి తక్కువ బాధలకి, సరే తక్కువేం కాదు మాకు కూడా జరిగినాయి, అనేక బాధలు పెట్టి తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే, ఇక ఆ 2.5 సంవత్సరాల్లో శనేశ్వర స్వామి
కరుణ కటాక్షాలతోటి మరి ధనము ధాన్యము మరి సంపద ఇండ్లు మరి ఇతర ఆస్తులు పొలాలు స్థిరాస్తులు మరి అధిక సంపద సిరులు అష్టలక్ష్ములన్నింటినీ కూడా మరి ఆ స్వామివారు ఆఖరి కాలంలో ఈ శనేశ్వర స్వామి ఎవరు ఈ యొక్క శనేశ్వర దశ ఎవరికైతే నడుస్తుందో వారికి ఈ విధంగా కొన్ని బాధలు పెట్టి మరి ఆఖరికి అంతా రిలీఫ్ ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఆ జ్యేష్ఠ దేవి సమేత శనేశ్వర స్వామి ఆ విధంగా ఆయన లీలలు చూపించి మరి జ్ఞానం నేర్పి మంచిగా బతకటానికే చేస్తాడు. దేవుడు ఎవరైనా సరే మరి తన బిడ్డల లాంటి వాళ్ళు మనం అందరం మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడు కనుక మరి ఈ విధంగా శనేశ్వర స్వామి యొక్క మరి కరుణ కటాక్ష వీక్షణాలు మరియు మరి క్రోధము ఈ విధంగా ఉండి మరి మనుషులందరినీ కూడా మరి సానబట్టిన వజ్రంలా తయారు చేసి ఆయన దయన ఆ విధంగా ఉంచి అందరినీ జ్ఞానం ఆయన ఎవరి దగ్గరికి అయితే వెళ్తాడో మరి వాళ్ళందరినీ జ్ఞానవంతులను చేసి సానబట్టి ప్రతి వారికి వస్తాడు శనేశ్వర స్వామి ఖచ్చితంగా మరి ప్రతి వారి జీవితంలోకి వచ్చి మరి వారందరిని కూడా కనుకరించి మరి కొట్టిన తండ్రి మరి పిల్లలకి మరి మంచిగా ఆ యొక్క పాలన మరి వారికి నచ్చినటువంటి వారి సంతోషానికి అవసరమైనటువంటి తండ్రి ఎట్లా ఏర్పాట్లు చేస్తారో మరి ఆ స్వామివారు కూడా శనేశ్వర స్వామి జ్యేష్ఠాదేవి సమేత మరి ఆ విధంగా ఆయన ఎవరి దగ్గర అయితే ఉంటారో మరి వారిని అట్లా కటాక్షిస్తారని మరి ఈ విషయాల్లో మీరు శని దశ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తెలియజేస్తూ మరి ఈ SLR@5 యూట్యూబ్ ఛానల్ని ఈ వీక్షకులంతా కూడా మీరంతా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు షేర్లు మరి కామెంట్లు మరి కామెంట్ బాక్స్ ద్వారా మాకు మీ విలువైనటువంటి సమాచారాన్ని మీ సలహాని సూచనని ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరిని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మరియు లైక్లు ఇవ్వమని మీరు ఇచ్చేటటువంటి విలువైన మరి గిఫ్ట్ మాకు అదేనని మీకు ఇంకా అనేక అంశాలతోటి మేము ముందుకు రావడానికి మీరు ఆ విధంగా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై భారత్.